దండకారణ్యంలో జరుగుతున్న ఒక ఆదివాసీ హననానికి సంబంధించిన విషయం మీద మనందరం చర్చ చేయాలని ఇది అనుకోవడం జరిగింది. అయితే ఇంతకంటే ముందు భారత్ బచావో 75 సంవత్సరాల గణతంత్ర రాజ్యాంగం మీద ఒక 2 రోజుల జాతీయ సదస్సును ఆర్గనైజ్ చేయాలనుకున్న సందర్భంలో అనేక మంది మేధావుల నుంచి ఉద్యమకారుల నుంచి కూడా దేశంలో ఇవాళ తక్షణ సమస్యగా ఉండి మా దండకారణ్యంలో గత 2 సంవత్సరాలుగా దాదాపు 400 పైగా ప్రజలు పోరాట యోధులందరూ చనిపోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా వచ్చింది. మావోయిస్టు పార్టీ నుంచి ప్రభుత్వాల నుంచి కూడా చర్చలకు సంబంధించిన ఒక వాతావరణం ఏర్పడుతున్న సమయంలో మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి అవకాశం తీసుకొని దీని మీద ఒక చర్చను చేయవలసిందిగా చేసిన సూచనతోటి చాలా తక్కువ సమయంలో ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దండకారణ్యంలో ఆదివాసీ జాతి హననాన్ని అడ్డుకుందాం, రాజ్యాంగాన్ని 5వ 6వ షెడ్యూల్ను కాపాడుకుందాం, మావోయిస్టు పార్టీతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలనే డిమాండ్లతోటి ఈ సదస్సును ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ కూడా భారత్ బచావో తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, బ్రిటిష్ పాలన నుంచి అనేక త్యాగాలతోటి స్వాతంత్ర పోరాటాన్ని నడిపి ఈ దేశానికి మనము స్వాతంత్రం తెచ్చుకున్నాము అనేది ఒక చరిత్రగా చూస్తూ ఉన్నాం. స్వాతంత్రోద్యమ కాలంలోనే అనేక విలువలను, తర్వాత ఈ ఒక స్వతంత్ర దేశానికి కావాల్సిన రాజ్యాంగ రచనను కూడా మనం చేసుకున్నాం. రాజ్యాంగ రచన చేసుకుంటున్న సందర్భంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు అప్పజెప్తున్న సందర్భంలోనే ఒక మాట అంటాడు. జనవరి 26, 1950 నుంచి మనం అనేక వైరుధ్యాల జీవితాలతో కూడిన జీవితంలోకి అడుగు పెడతా ఉన్నాం. చట్టబద్ధంగా మనందరికీ కూడా సమానత్వం ఉంటుంది. ఒక మనిషికి ఒక ఓటుకు ఒక విలువ, అంటే మనిషికి ఒకే విలువ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ అదే సందర్భంలో ఆయనకు ఒక అనుమానం కూడా ఉంది. మనకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణ రీత్యా ఇది ఆచరణలో నిరాకరణకు గురి కాబడుతుందనే ఒక అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తాడు. సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత ఈరోజు మనిషిగా గుర్తించబడని సమాజాన్ని మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. విభేదించిన ప్రతి వారిని శత్రువులుగా, దేశద్రోహులుగా, అర్బన్ నక్సల్స్గా, మైదాన ప్రాంతాల వాళ్ళను, పత్రికా స్వేచ్ఛలను, పౌర హక్కులను, మేధావులను అందరినీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాలక వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ దేశానికి ఒక చట్టబద్ధ రాజ్యాంగం ఉన్నదనే ఒక ఆలోచనను కూడా మర్చిపోయి ఒక మనిషిని చంపడానికి డెడ్ లైన్ పెట్టుకొని మరీ ఈ దేశము తన ప్రజల మీద ఒక దాడిని, జాతి హననానికి, దురాక్రమణకు సిద్ధమవుతున్న సందర్భం ఇది. ఈ దేశానికి రాజ్యాంగం ఉంటే ఆ రాజ్యాంగం ప్రకారం ఒక కోర్టులు, న్యాయ వ్యవస్థ ఉన్నాయి. ఒక మనిషి ప్రాణాన్ని తీయడానికి కూడా చట్టబద్ధమైన ప్రొసీజర్ ఎలా ఉందో రాజ్యాంగం చెప్పింది. కానీ ఒక మనిషిని ఇలా చంపుతామని చెప్పేసి అధికార స్థానాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మనం అందరం కూడా దీనిని వ్యతిరేకిస్తూ, ఏ మనిషి ప్రాణమైనా సరే ఒక మనిషికి ఒక విలువ ఉంటుందన్న రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, అలాగే మనిషి ప్రాణాన్ని తీయాలనుకుంటే కూడా చట్టాన్ని ఆచరిస్తూనే చేయాలని మనం విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ దండకారణ్యంలో జరుగుతున్న మానవ హననానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవంగా ఏంటంటే, మొదటి ప్రతిపాదన మావోయిస్టు పార్టీ కావచ్చు, మరొకరు కావచ్చు, అనేక సంవత్సరాలుగా చర్చలను ప్రజల ప్రయోజనం కోసం చేస్తామనే మాటను చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. అది ఈ తెలుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ గత సంవత్సరం ఛత్తీస్గఢ్లో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వము, విజయ్ శర్మ గారు డిప్యూటీ సీఎం మొదటిగా చేసిన ప్రకటన, మేము మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ నుంచి వికల్పు పేరు మీద కూడా ఒక సమాధానం వచ్చింది. ఆ సమాధానం తర్వాత మళ్ళీ వాళ్ళ పార్టీ నుంచి అభయ్ కేంద్ర కమిటీ పేరు మీద కూడా మేము చర్చలు, మేమెప్పుడు మా సొంత ప్రయోజనాలు కాకుండా
ప్రజల ప్రయోజనాల కోసం ప్రజలు చనిపోతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా 400 మంది చనిపోతే అందులో 3వ వంతుకు పైగా సాధారణ ప్రజలు, ఆదివాసులు, మహిళలు ఉన్నారనేది మనకు వాళ్ళొక లిస్టును కూడా విడుదల చేసిండ్రు. గత సంవత్సరం జనవరి 1వ తారీఖునే 6 నెలల పసికందు, పాలు తాగుతున్న పసికందు సోడి మంగ్లీని చంపిన విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆ దిశగా మనమందరం ప్రభుత్వాలను, మావోయిస్టు పార్టీని కూడా చర్చల కోసం ముందుకు రావాల్సిందిగా, కాల్పుల విరమణను పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈ సదస్సుకు నిర్వహించడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే భారత్ బచావో ఏర్పడిన మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో చేదోడువాదోడుగా ఉంటూ ఈ భారత్ బచావోకు మొదటి నుంచి కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్తున్న ఒక సిద్ధాంతాన్ని, ఒక ఆచరణను, నినాదాన్ని ఇన్స్పైర్ అవుతూ మనకు మొదటి నుంచి కూడా మనం ఎప్పుడు పిలిచినా మనకు ఢిల్లీలో నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఎక్కడి వరకైనా మీతో నేను పనిచేస్తానని చెప్పి మాట్లాడుతున్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ మరియు ఒరిస్సా పిసిసి प्रेसिडेंट श्री भक्तचरण दास जी को मैं दयास पे मंच पर आने के लिए आह्वान कर रहा हूँ. అలాగే పోరాట ప్రాంతాల నుంచి ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం గురించి, హింస గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ పోరాట ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను కూడా మీతో పంచుకోవడానికి ఈ సభకు విషయం తెలిసిన తర్వాత తను ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఎంతో ఆవేదనతోటి, వాస్తవంగా ఉత్సాహం అని అనలేము, ఆవేదనను, ఆదివాసీ బస్తర్ ప్రజల అభిప్రాయాలను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన సోని సోరి ఆదివాసీ హక్కుల నాయకురాలు గారిని మంచ్ పర్ ఆనే కే లియే మే బులా రహా. అలాగే ఆదివాసీ ప్రాంతాల పట్ల ఎంతో మక్కువతోటి, వాళ్ళ జీవితాల పట్ల ఎంతో శ్రద్ధతోటి పరిశోధనలు చేస్తూ వారి మీద జరుగుతున్న అనేక అత్యాచారాలను, దుర్మార్గాలను మన మైదాన ప్రాంతాలలో ఉన్న వారందరికీ తెలియజేస్తున్న శ్రీ బేలా భాటియా जी को मैं आने के लिए बुला रहा हूँ. थैंक यू फॉर आई इनवाइट श्री बेला भाटिया. ఇక తెలంగాణ ఉద్యమంతో అనేక విధాలుగా ముడిపడి తెలంగాణలో అనేక పౌర హక్కుల ఉద్యమాలను, మానవ జీవితాలతోటి సజీవ సంబంధాలు కలిగి ఉండి ఈ విషయంను సార్తో మాట్లాడినప్పుడు ఇటువంటి దుర్మార్గాలను, అంటే చట్టరహితంగా, చట్ట వ్యతిరేకంగా ఇది చంపడాలను, వీటన్నిటిని కూడా మనం అందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలని చెప్తున్న ప్రొఫెసర్ కోదండరాం సార్ని, ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జనసమితి అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. అలాగే ఎన్ మూర్తి గారు, తెలంగాణ సిపిఐఎంఎల్ లిబరేషన్ ఇన్ఛార్జ్, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మరీదు ప్రసాద్ బాబు గారు, సిపిఐఎంఎల్ రెడ్ ఫ్లాగ్ ఏపీ సెక్రటరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఓకే, సో మిగతా మన బోయినపల్లి వినోద్ కుమార్ అన్న, మాజీ చైర్మన్, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ గారు వస్తా ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే